హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము తోటకూర తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా తోటకూర ఒక కట్ట తెచ్చుకుందాం. దీన్ని దంట అని కూడా అంటారండి. మనకు మొదలు వరకు లేతగానే ఉంటుంది. ఏర్లు మాత్రం ఓన్లీ ఏర్లు కట్ చేసి తీసేసి మిగిలినంతా కట్ చేసుకోవచ్చు. ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీకు కనుక దొరికిందంటే డైలీ వండుకోండి, చాలా చాలా మంచిదన్నమాట. ఇందులో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, ఉప్పు కాస్త తక్కువే ఉంటుంది, వాటర్ శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. ఒళ్ళకి చాలా చాలా మంచిది. ఇలా సన్నగా తరిగి ఒక బౌల్లో వేసేసుకొని ఎప్పుడు కానీ ఏ కూరకైనా 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలన్నమాట. మట్టి ఎక్కువ ఉంటుంది ఇందులో, ఇసుక, అందువల్ల 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇదంతా బాగా క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఒక 6-7 తీసుకోండి, సరిపోతుంది. దంచి పక్కన పెట్టేయండి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని మీడియం సైజువి సన్నగా తరుక్కొని మీడియం సైజుగా తరుక్కొని ఇది కూడా పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాం. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. చిటపటలాడిన తర్వాత మనం తరిగి పక్కన పెట్టిన ఉల్లిపాయలు వేసేద్దాం. ఇది కాస్త మగ్గనిద్దాం. ఒక 50% మగ్గితే సరిపోతుంది. సాల్ట్ కొద్దిగా వేసామంటే కొద్దిగా వేయండి, చప్పదనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టిన తోటకూర వేసేద్దాం. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేద్దాం. నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా వేయద్దండి. ఇందులో ఉండే వాటరే మనకి ఎక్కువైపోతుంది, ఈ ఆకులో ఉండే వాటరే ఎక్కువైపోతుంది. ఒక్క డ్రాప్ కూడా వేయద్దండి. కడిగేసిన వెంటనే కూడా మనం బాండిల్లో వేయకూడదు. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేసాయో. అప్పుడే 2-3 సార్లుగా బాండిలు మార్చి ఆ నీళ్ళన్నీ వంపేసి తర్వాత వేయండి. ఎందుకంటే తోటకూరలో ఎక్కువగా వాటర్ శాతం ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఉడికిపోయిందేమో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. ఏ కూరకైనా సాల్ట్ కొద్దిగా యాడ్ చేయండి. మనకు వేసినప్పుడు దండిగా ఉందనిపిస్తుంది. బాగా ఉడికిపోయింది కదా. కూరకు బాండిల్లో వేసినప్పుడు దండిగా ఉందనిపిస్తుంది, మనం ఎక్కువ ఉప్పు వేసేస్తాము. అది ఉడికాలకు కొద్దిగా అయిపోతుంది, అప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. అందువల్ల కొద్దిగా మాత్రం వేసుకోండి ఉప్పు. మనం దంచి పక్కన పెట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి కలుపుకొని తగినంత కారం, నేను 1 టీ స్పూన్ వేసాను. ఆల్రెడీ ఎండుమిర్చి 2 వేసాం కదా. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లంతా పల్లీల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. హెల్త్కు మంచిది, టేస్ట్ బాగుంటుందండి. దొరికితే కనుక డైలీ తినండి, చాలా చాలా మంచిది. 10 నుంచి 20 రూపాయల లోపు ఉంటుంది ఒక్కట్ల. వీక్లీ 2 టైమ్స్ అన్నా తినండి, లేదా చిక్కిందంటే కనుక డైలీ కూడా తినండి. అంతే అండి, ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సింపుల్ అండి, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. సింపుల్గా తోటకూర తాలింపు రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి చూద్దాం. నాకైతే సూపర్గా నచ్చిందండి. మీకు కూడా చాలా 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 బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.